ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన పోరాటములో ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు గాను మిమ్మల్ని అందరూ కూడా ఈ ప్రార్థన పోరాటములకు ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకున్నాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత రాత్రంతయు మీరు మమ్మలను కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపజేసినందుకై స్తోత్రములు. ఈ ప్రార్థన పోరాటం ద్వారా మా జీవితాలలో మీరు చేర్చిన మేలులన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాము. అనుదినము ఈ విధముగా నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి మీరిస్తున్న శ్రేష్టమైన సమయమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఈ యొక్క ప్రార్థన పోరాటములో ఇంకా అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. నేత్రాలు కానాను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
రక్షకుండగు యేసే నడుపును భారాన్ని తనదు మాట నమ్ము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలని విడిచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరాహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి పాడైన కోరాహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను పాడుచు సియోను వెళ్ళుదము. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమ పరచుచు నిరతముని ప్రేమని స్మరించెదను మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమ పరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా ద్రాక్షారసధారలకు నీ ప్రేమే మధురము ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమ పరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా
తీర్చుకొందును. ఏ రీతి కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా, మహిమపరచుచు నిరతముని ప్రేమని స్మరించి. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. పునరుద్ధానుడైన యేసయ్య తోమాను దర్శించినప్పుడు తోమా అవిశ్వాసముతో ఉన్నాడు. ప్రియులరా, పునరుద్ధానుడైన యేసయ్య శిష్యులను దర్శించినప్పుడు శిష్యులు యేసు ప్రభువారిని చూచి సంతోషించారు. యేసు ప్రభువారు దర్శించినప్పుడు తోమా వారితో కూడా లేడు. మరి 8 దినములైన తర్వాత యేసు ప్రభువారు వారిని దర్శించగా తోమా శిష్యులతో కూడా ఉన్నాడు. ఆ సమయంలో శిష్యులు చెప్పినటువంటి మాటలు, శిష్యులు మేము యేసు ప్రభువారిని చూచాము అని చెప్పినప్పుడు తోమా నమ్మలేదు. మీ మాటలు నేను నమ్మను, నేను కన్నులారా చూస్తేనే గాని నేను నమ్మను అని చెప్పనన్నాడు. 8 దినముల తర్వాత శిష్యులందరూ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు తోమా కూడా వారితో కూడా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు వారిని దర్శించి తోమాను చూచి, తోమా ఇలా రా అని పిలిచి, నీ అనుమానం తీర్చుకో అని ఆయన చేతులను చూపి ఉన్నారు. నా చేతులలో నీ వ్రేలు పెట్టి నీ అనుమానం తీర్చుకో, నా ప్రక్కలో నీ చేయి ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని యేసు ప్రభువారు చెప్పుచున్నట్లుగా మనము చూస్తున్నాం. తోమా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారి యొక్క గాయములలో వ్రేలు పెట్టి చూచాడు, ప్రక్కలో చేయి ఉంచి చూచాడు. వెంటనే నా ప్రభువా, నా దేవా అని పశ్చాత్తాపముతో యేసు ప్రభువారి పాదముల మీద పడి ఆయనకు మ్రొక్కినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎంతో విశ్వాసముతో అతడు నింపబడ్డాడు. యేసు ప్రభువారు అంటున్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీవు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు అన్నటువంటి మాట, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అవిశ్వాసము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అవిశ్వాసముతో మనం ఉంటే ఏం జరుగుతుందో 3 విషయాలు వాక్య విలువలో మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, అవిశ్వాసము అంధులుగా చేయును. ఎవరిలోనైతే అవిశ్వాసం ఉంటుందో వారు గ్రుడ్డివారిగా ఉంటారని వాక్యములో మనం చూస్తున్నాం. వారు సత్యమును ఎరుగని వారిగా, అంధులుగా, గ్రుడ్డితనములో వారు ఉంటారని వాక్యం సెలవిచ్చుచున్నది. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది, సాతానుడు అవిశ్వాసులైన వారికి గురుడితనము కలుగజేయుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులరా, వారు సత్యమును గ్రహించలేని వారిగా ఉంటున్నారు. సువార్త విరివిగా ప్రకటింపబడుచున్నప్పటికీ రేడియో ద్వారా, మీడియా ద్వారా ఈ విధముగా విరివిగా సువార్త ప్రకటింపబడుచున్నప్పటికీ అనేక మంది దైవజనుల ద్వారా, విశ్వాసుల ద్వారా సువార్తీకరణ జరుగుచున్నప్పటికీ ప్రజలు విననటువంటి వారిగా ఉన్నారు, చూడనటువంటి వారిగా ఉన్నారు, గ్రహించనటువంటి వారిగా ఉన్నారు. వారి మనోనేత్రములను అపవాది మూసివేసినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. బాహ్య నేత్రాలతో వారు చూడకూడనివన్నీ చూస్తున్నారు, కానీ మనోనేత్రములు మూసివేశాడు. వాక్యములో మనము చూస్తున్నప్పుడు 115వ కీర్తనలో మనము చూస్తాం, అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, చెవులున్నవి కాని అవి వినవు, కన్నులున్నవి కాని అవి చూడవు, చేతులున్నవి కాని అవి ముట్టుకొనవు, కాళ్ళున్నవి కాని అవి నడవవు, వాటిని చేయువారును వాటి యందు విశ్వాసముంచువారును వాటి వంటి వారు ఉన్నారని వాక్యము సెలవిచ్చుచున్నది. చూడలేని స్థితిలో ప్రజలు అంధులుగా ఉన్నట్లుగా వాక్యాలు చూస్తున్నాం. అపవాది అవిశ్వాసులను అంధులుగా చేయుచున్నాడు. అవిశ్వాసము మనలను అంధులుగా చేయును. మనమందరం కూడా అవిశ్వాసులము కాక విశ్వాసులుగా జీవించదుము గాక. దేవుడి మాటలు
మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవిశ్వాసముతో ఉంటే మేము అంధులుగా ఉంటామని, మేము గురుడ్డివారిగా ఉంటామని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవిశ్వాసులుగా ఉండక విశ్వాసులుగా ఉండాలని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నేను స్తుతిస్తున్నాం. ఈ వాక్యం మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయము. నీ బిడ్డల అవిశ్వాసమును మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా యొక్క విశ్వాసమును అభివృద్ధిపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాను. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాము. స్వార్థ అందని వారికి స్వార్థ అందించినట్లుగా సహాయము చేయము. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపునట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమ హస్తమును అందించి ఆదుకొనున్నట్లు సహాయము చేయము. పెనుయేల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పెనుయేల్ గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాటికి కావలసిన ఆర్థిక వనరులను అద్భుతముగా సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. భారభరితమైన ఈ పరిచర్యలో సహకారం అందించుచున్న నీ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకనూ సహకారులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. టెక్నికల్ టీమ్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మీరు దీవించండి ప్రభువా. ఉపవాస ప్రార్థనలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆదివారం జరిగే ఆరాధనలు బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘములన్నిటి కొరకు వందనాలు. నీ దాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. వారి పరిచర్యను దీవించండి. వారి అవసరాలన్నీ మీ నామములో తీర్చుమని ప్రార్థన చేయుచున్నాం. మా దైవజనులు మీరు దీవించండి. జేజీ మినిస్ట్రీ అంతటిని మీరు ఆశీర్వదించండి. యేసయ్యానికి వందనాలు. నీ దాసులు చేయుచున్న ప్రయాణాలలో మీరు తోడై నడిపించమని ప్రార్థన చేయుచున్నాను. ఇంకొన అద్భుతమైన పరిచర్య చేయడానికి కావలసిన వనరులను సమకూర్చుమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఎంతోమంది వైరల్ ఫీవర్స్తో బాధపడుచున్నారు. ఈ బిడ్డలందరినీ స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. గృహములు లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభువా. వాహనములు లేని వారికి సొంత వాహనములు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. మా దేశము కొరకు ప్రార్థన చేయుచున్నాం. భారతదేశము కొరకు ప్రార్థన చేయుచున్నాం. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేయుచున్నాం. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నాం. శాంతి సమాధానములు కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యుద్ధ వాతావరణం తొలగించండి ప్రభువా. ప్రకృతి ప్రళయాల నుండి తప్పించమని ప్రార్థన చేయుచున్నాం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాం. ఇజ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప సమాధానము దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు దయచేయండి. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచిన బిడ్డలు దీవించండి. ఈరోజు యానివర్సరీలు జరుపుకొనిచిన బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి వందనాలు. సంతానము లేకుండా బాధపడుచున్న బిడ్డలకు సంతాన భాగ్యం కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి విషయంలో నీ కృప చూపించండి. నీ చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. ప్రతి దినము ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. అనేక మంది ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను
దీవించునుగాక. ఈరోజు మీరు చేసే ప్రయాణాలలో, ప్రయత్నాలలో దేవుడు గొప్ప సఫలత, విజయము కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును.